రుచికరమైన వంటలన్నింటికి కేర్ ఆఫ్ అడ్రస్ మరారండోయి వంటలు చేద్దాం. మరి మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ రుచికరమైన రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. సో వెంటనే ఈ నంబర్ కి డయల్ చేయండి, లేకపోతే మీ స్పెషల్ రెసిపీస్ ని వాట్సాప్ చేయండి. వెంటనే ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, అలాగే ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. సుష్మా గారు వచ్చారు తార్నాక నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ సుష్మా గారు. హాయ్ అండి. మరారండోయి వంటలు చేద్దాంకి హార్డీ వెల్కమ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. ఏం రెసిపీ పరిచయం చేస్తున్నారు ఇంతకు? నాకు ఫస్ట్ వచ్చేసి పొటాటో ట్రయాంగిల్ అండి. ఏమేమి పదార్థాలు కావాలో చెప్పండి ఫస్ట్. షూర్ అండి. బాయిల్డ్ పొటాటో అండి, మైదా పిండి, ఉప్పు, సేమియా, చీజ్, కొత్తిమీర, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ అండ్ కార్న్ పౌడర్. నైస్ అండి. సో స్టార్ట్ చేద్దామండి. మనం ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ఇది స్మాష్ చేసుకుందామండి. ఒక బౌల్ తీసుకొని బాయిల్ చేసిన పొటాటో, ఇప్పుడు మనం దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నామండి. మనం పిల్లలు కూడా ఉంటారు కాబట్టి వచ్చిన వాళ్ళకి కారం బదులు మనం ఈ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు, కొంచెం టేస్ట్ కూడా బాగా వస్తుంది. చిల్లీ ఫ్లేక్స్ లేని వాళ్ళు ఇంట్లో మనం ఎండుమిర్చితోని మిక్సీలో పట్టేసుకోవచ్చు అనమాట ఇన్స్టెంట్గా. ఇదేమో పెప్పర్ పౌడర్ చిటికెడు అన్నమాట, కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా. ఓకే. ఇవన్నీ ఇప్పుడు మనం కొంచెం మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు అన్ని మిక్స్ అయిపోయింది చూడండి. ఇప్పుడు దీంట్లో రెడీగా ఉంది. కొంచెం దీంట్లో కొంచెం మైదా పిండి వేసుకున్నాం, కొంచెం బాండింగ్ గురించి ఒక స్పూన్ వేసుకున్నాం. కొంచెం ఏంటంటే స్టిఫ్ గా ఉంటుంది. ఇది మనం ఇప్పుడు కాసేపు పక్కన పెట్టేసుకుందామండి, ఒక 5 minutes. ఆ లోపల మనం ఈ బౌల్లో 1 స్పూన్ మైదా పిండి, 1 స్పూన్ కార్న్ వాటర్ వేసి కొంచెం మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందామండి. కొంచెం ఏంటంటే మనము అది డిప్ చేసుకోవడానికి అన్నమాట. ఇప్పుడు ఇది మనం ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇది కొంచెం పక్కన పెట్టుకుందాం. ఆ లోపల మనము పొటాటోని తీసుకొని దాంట్లో చీజ్ వేసుకొని ట్రయాంగిల్ షేప్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో నేను కొంచెం ఒక 2 cubes ఆఫ్ చీజ్ వేస్తున్నానండి. ఎక్కువ కూడా ఏంటి పర్వాలేదు, మీరు తింటారు కదా. సరే, చీజ్ ఎక్కువ వేసినా కూడా మంచి టేస్ట్ అంటూ ఉంటుంది. కొంచెం దోశ వేసుకున్నప్పుడు కూడా మంచిగా చీజ్ చేస్తే దోశ టేస్ట్. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటాం. దీన్ని మనం ఇప్పుడు ఒక షేప్ చేసుకోవాలండి, ట్రయాంగిల్ షేప్ లాగా. ఇది మన ఇష్టమైన షేప్ లో కూడా కట్ చేసుకోవచ్చు మనం. స్క్వేర్ అనుకుంటే స్క్వేర్, మీరు అన్నట్టుగా ఇప్పుడు బయట చాలా మటుకు మోల్డ్స్ దొరుకుతున్నాయి షేప్స్ ది, అది తీసుకొని కూడా చేసుకోవచ్చు. టేస్ట్ పెడితే మంచిది తింటారు. ఎందుకు తినారండి, తప్పకుండా తింటారు. మనం కొంచెం షేప్ చేసేసుకుందామండి దాన్ని. ఇవన్నీ ఇంతేనా? ఒక్కొక్కటి తీసుకొని మంచిగా షేప్ చేయాలండి.
ఇప్పుడు మనం షేప్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు మనం ఈ సేమియాని ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ మిక్స్ చేసుకున్న పిండి వాటర్ ఉంది కదండి, దీంట్లో డిప్ చేసేసాలి ఇవి. ఓకే. ఎందుకంటే సేమియా మంచిగా అంటుకుంటుంది, ఫ్రైకి మనకేం ప్రాబ్లం ఉండదు. ఇలా మనం రోల్ చేసుకోవాలి సేమియాలో. అర్థమైందండి. సో ఇప్పుడు అన్ని ఇలానే ప్రిపేర్ చేయాలి కదా, అన్ని ఇలానే. కార్న్ ఫ్లోర్ లో డిప్ చేసి మొత్తం సేవ్ లో డిప్ చేసి పెట్టాలి. లాస్ట్ లో ఫ్రై చేయాలా? అవునండి. అన్ని బాల్స్ కూడా చక్కగా కార్న్ ఫ్లోర్ లో డిప్ చేసి అండ్ ఇప్పుడు సేవ్ లో కూడా డిప్ చేసేసాం. అవునండి. నెక్స్ట్ టైం వెయిటింగ్, మీరు రోజు చేస్తారా ఎప్పుడెప్పుడని? అయిపోయిందండి, మనం రోస్ట్ చేసి సర్వ్ చేసుకొని తినడం ఎమ్మీగా. ఊరిస్తున్నారు మీరు. 2 నిమిషాలు మీ ముందు ఉంటుంది, మీరే అది కూడా చెప్తారు. పొటాటో అండ్ చీజ్ కదా, ఇంకా ఇంకా ఊరించేస్తున్నారు. చాలా బాగుంటుంది, నగెట్స్ లాగా ఉంటుంది. మనకి అన్ని పొటాటో నగెట్స్ అవన్నీ తెలిసిందే. రెడీ అండి, ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం. ప్యాన్ పెద్దగా ఉంది కాబట్టి నేను అన్ని ఒకసారి వేసేస్తాను. ఓకే. ఇప్పుడు ఇది అయిపోయినట్టుందండి, Okay. మనం ఆఫ్ చేసేసుకుందాం. Okay. స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేద్దాం మళ్ళీ. ఆఫ్ చేయనా స్టవ్? ఆల్మోస్ట్ అయిపోయిందండి, ఇంకా Yeah. మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకొని ఎమ్మి ఎమ్మి అనుకుంటూ తినేయడం. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. ఓకే. ఎమ్మి పొటాటో ట్రయాంగిల్స్ రెడీ అండి. ఓకే. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. సరే. ఓకే, చూస్తున్నారు కదండి, పొటాటో ట్రయాంగిల్స్ రెడీగా ఉన్నాయి. చూసారు కదా మేకింగ్ ప్రాసెస్ లోనే విత్ చీజ్ బాల్స్ మిక్స్ అయ్యి ఉన్నాయి. ఐ థింక్ ఇట్స్ గోనా బి రియలీ వెరీ వెరీ యమ్మీ. ఎలా ఉన్నాయో ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను, బట్ మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. పొటాటో ట్రయాంగిల్స్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు, మైదా, సేమియా, కొత్తిమీర, చీజ్ క్యూబ్స్, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి. పొటాటో ట్రయాంగిల్స్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బంగాళాదుంప ముక్కలు వేసి స్మాష్ చేసుకోవాలి. తర్వాత అందులో చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మైదా పిండి వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చీజ్ క్యూబ్స్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇంకో బౌల్ తీసుకుని అందులో మైదా పిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, నీళ్లు పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బంగాళాదుంప మిశ్రమాన్ని ట్రయాంగిల్ షేప్ లో ఒత్తుకొని మైదా కార్న్ ఫ్లోర్ మిశ్రమంలో డిప్ చేసి తర్వాత సేమియాలో డిప్ చేసి రెండు వైపులా బాగా ఫ్రై చేసి డిష్ అవుట్ చేయాలి. అంతే, పొటాటో ట్రయాంగిల్స్ రెడీ. సో టేస్ట్ చేయబోతున్నానండి ఇప్పుడు పొటాటో ట్రయాంగిల్స్ ని. యమ్మీ అండి, అబ్సల్యూట్లీ టేస్టీ. అండ్ చీజ్ కూడా ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది బికాస్ ఇప్పుడు లాట్ ఆఫ్ చీజ్ ఆల్సో. వెరీ వెరీ టేస్టీ. కిడ్స్ కి అయితే చాలా చాలా నచ్చుతుంది. చాలా ఈవినింగ్ టైమ్స్ లో చాలా మంచి స్నాక్స్ చూపించారు. నెక్స్ట్ మీరు చూపించబోయే రెసిపీ ఏంటి? బ్రోకోలీ మంచూరియా. ఇంకో హెల్తీ డిష్ అండి. మీ అందరికి తెలుసు బ్రోకలీ ఎంత మంచిది హెల్త్ కి అని. సో ఈ డిష్ మనం ప్రిపేర్ చేద్దాం. బట్ దానికన్నా ముందు అసలు మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. బ్రోకోలీ
మైదా పిండి, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఆనియన్, వెనిగర్, గరం మసాలా, టమాటో సాస్, కార్న్ ఫ్లోర్ అండి. మళ్ళీ జింజర్, క్యాప్సికమ్, మిర్చి, సాల్ట్, పెప్పర్ అండ్ కొత్తిమీర. ఓకే, సో స్టార్ట్ చేద్దామా మరి బ్రోకలీ చేద్దాం. మంచూరియా ప్రిపరేషన్? స్టార్ట్ చేద్దాం. ఎస్, ఏం చేద్దాం? ఇది బ్రోకలీ నేను 1 minute బాయిల్ చేసుకున్నానండి, Okay. సాల్ట్ వేసేసి. ఇప్పుడు మనం సో డీప్ ఫ్రై ఉందా దీంట్లో? మరి ఆయిల్ మీద వేడి చేద్దాం. ఆయిల్ వేడి చేసేద్దాం. సో నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఓకే. ఇది హీట్ అవుతుంటది ఓ పక్క. డీప్ ఫ్రైకి దీంట్లో మనము మైదా పిండి 2 స్పూన్స్. సో జనరల్ గా బ్రోకలీతో ఇంట్లో కుక్ చేస్తూ ఉంటారా రెసిపీస్? బ్రోకలీ అంటే బాబు చిన్నగా ఉన్నప్పటి నుంచి 1 year నుంచి బ్రోకలీ మంచిది కదా పిల్లలకి, అట్లా నాకు ఇంట్లో అలవాటు అయిపోయింది అన్నమాట బాబుకి. అంటే బ్రోకలీ వచ్చేసి చాలా హెల్దీ అండి, ఇమ్యూనిటీ పవర్ కి కానీ, హెయిర్ కి, మళ్ళీ స్కిన్ కి కూడా చాలా అన్నమాట. అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. కార్న్ పొడి, మైదా పిండి వేసుకున్నానండి. దీంట్లో కొంచెం సాల్ట్, బ్లాక్ పెప్పర్ వేసుకున్నాను. ఓకే. కొంచెం మిర్చి పౌడర్, మనకు స్పైసీ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు వాటర్ అన్ని మిక్స్ చేసుకుందాం. కొంచెం వాటర్, ఇప్పుడు నేను దీంట్లో కొంచెం గరం మసాలా పొడి యాడ్ చేస్తున్నానండి, కొంచెం మనకు టేస్ట్ రావడానికి. ఇప్పుడు ఇది పిండి రెడీ అయిపోయింది. ఆయిల్ ఇంకొంచెం మనకి ఆయిల్ హీట్ అవ్వాలి. ఇప్పుడు బాయిల్ చేసిన బ్రోకలీ దీంట్లో వేసేసుకుందామండి. ఇది ఎక్కువసేపు కూడా టైం పట్టదు, చాలా చాలా జల్దీ అయిపోతుంది. 1 minute మనం జస్ట్ బాయిల్ చేసుకోవాలి దీని అంతే. ఓకే. ఆయిల్ వేడి అయిపోతే మనం ఫ్రై చేసేసుకొని పక్కకు చేసుకోవచ్చు. ఇది ఆయిల్ హీట్ అయిపోయిందండి, ఇప్పుడు మనం ఇది ఫ్రై చేసేసుకుందాము. ఫ్రై అయిపోయినాయండి, కొంచెం రోల్ చేసేసుకుందాం. ఇది ఆఫ్ చేసేస్తామండి. ఇప్పుడు అయిపోయింది ఇది. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం ఇప్పుడు? మనం ఇప్పుడు ఇది తీసేసుకుని పక్కన పెట్టుకున్నాక ఇంకొక ప్యాన్ లో మనము మంచూరియాకి ట్రై ఎలానో ఇది ఆయిల్ హీట్ ఉంది కాబట్టి అదే ఆయిల్ వేసేసుకుందాం. ఎక్కువ అవసరం లేదు, మనకి 2 స్పూన్స్ అన్నమాట. మనకి ఇది ఆయిల్ హీట్ అయిపోయింది. దీంట్లో ఫస్ట్ మనం ఆనియన్ వేసేసుకుందాం అని చాప్ చేసిన ఆనియన్స్. మనం దీంట్లో బెల్ పెప్పర్స్ రెడ్ యాడ్ చేసేసుకుందాం. ఎల్లో, జస్ట్ 2 minutes ఏనండి ఇది. కొంచెం ఏంటంటే మనకు కొంచెం ఆయిల్ లో హీట్ అవుతే చాలు, లైట్ గా సాటే చేస్తే అయిపోతుంది. మనం దీంట్లో కొంచెం జింజర్ యాడ్ చేసుకుందాం. జింజర్ చాలా మంచిగా టేస్ట్ ఇస్తుంది మనకి. కావాలనుకునే వాళ్ళు కొంతమంది జింజర్ తినని వాళ్ళు ఉంటుంది, వాళ్ళు గార్లిక్ అలా ఏమైనా ఇష్టపడినప్పుడు వాళ్ళు వేసుకోవచ్చు. అలా చూడడానికి కలర్ఫుల్ గా కనిపిస్తుందండి, అన్ని కలర్స్. అవునండి, అదే మీరు ఇంకా రెడ్ అండ్ yellow బెల్ పెప్పర్స్ అవి కూడా వేసేసింటే క్రేజీ ఉండేది. ఇంకా ఇప్పుడు దీంట్లో మనము టమాటో కెచప్, టమాటో సాస్ వేసుకుందామండి 1 స్పూన్.
ఇది వచ్చేసి రెడ్ చిల్లీ సాస్, ఓకే. అన్ని 1 స్పూన్. ఇది కూడా గ్రీన్ చిల్లీ సాస్ అండి. ఇది డ్రై కావాలనుకునేటోళ్ళు డ్రైగా తినొచ్చు. ఇది కొంచెం మనకి వెట్గా కావాలనుకుంటే దీంట్లో మనం కొంచెము మైదా పిండి కొంచెం వాటర్ కలుపుకొని అది కూడా వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్, చిల్లీ వేసుకుందాం. ఇది కొంచెం కారం పొడి, కొంచెం సాల్ట్ వేసుకుందాం. దాంట్లో వేసినాం కాబట్టి ఇది కొంచెం కొంచెం వెనిగర్ యాడ్ చేసుకుందామండి. చాలా టేస్ట్ ఇస్తుంది మనకి ఇది. వెనిగర్ లేని వాళ్ళు లెమన్ యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం వేగే లోపల మనం ఈ బౌల్లో మైదా పిండి 1 స్పూన్, ఓకే, కొంచెం వాటర్ కలుపుకోండి. ఓకే. కొంచెం గ్రేవీగా రావడానికి. అయిపోవడానికి వచ్చేసిందండి. ఇప్పుడు మనం ఇది కలిపేసుకుందాం. ఇది ఏంటంటే థిక్నెస్ ఇస్తుందండి మనకి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రోకలీ వేసేసుకుందామండి దీంట్లో. ఒక 2 మినిట్స్ మనం దీన్ని హీట్ చేసుకుందాం. ఓకే. ఈ సాస్లలో మంచిగా కలిసిపోతే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అయిపోయింది కదా? అయిపోయింది. డిష్ అవుట్ చేద్దాం. అయిపోయిందండి. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. దీని మీద కొంచెం గార్నిష్ చేసుకుందామండి కొత్తిమీరతోని. అయిపోయిందండి మంచూరియా. ఓకే, బ్రోకలీ మంచూరియా రెడీ. ఓకే అండి, చూస్తున్నారు కదా బ్రోకలీ మంచూరియా ఇస్ రెడీ. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. బ్రోకలీ మంచూరియా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బ్రోకలీ, మైదా పిండి, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, టొమాటో సాస్, రెడ్ క్యాప్సికమ్, yellow క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, అల్లం, గరం మసాలా, కొత్తిమీర, వెనిగర్. బ్రోకలీ మంచూరియా తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మైదా పిండి, ఉప్పు, మిరియాల పొడి, కారం, నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత గరం మసాలా వేసి అందులో బ్రోకలీ ముక్కలు వేసి కలిపి డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో పాన్ పెట్టి అందులో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్, yellow క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, అల్లం ముక్కలు, టొమాటో కెచప్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, కారం, ఉప్పు, వెనిగర్, మైదా పిండి మిశ్రమం, అలాగే ఫ్రై చేసుకున్న బ్రోకలీ ముక్కలు వేసి కలుపుకొని కాసేపు ఆగి డిష్ అవుట్ చేసి కొత్తిమీర, క్యాప్సికమ్ తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, బ్రోకలీ మంచూరియా రెడీ. సబు టేస్ట్ చేయబోతున్నాను బ్రోకలీ మంచూరియా. ఎలా ఉందో చూద్దాం. వెరీ టేస్టీ అండి. థ్యాంక్ యూ అండి. నిజంగా చాలా బాగుంది. అండ్ సుష్మా గారు, మీరు వాళ్ళ పరిచయం చేసిన 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. సో మరి 6 వంటలు చేద్దాం తరపు నుంచి స్పెషల్ డే. థ్యాంక్ యూ అండి. సో మీరు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడ? నాకు చాలా బాగుంది. అండ్ ఇక్కడ నేను ఇట్లా 2 వెరైటీస్ మీ ముందు చేయడం, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ అభిరుచికి, రారండోకి చాలా నేను
ధన్యవాదాలు చెప్పుకోవాలనుకుంటున్నానండి. Okay. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చినందుకు. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ బాయ్ బాయ్. యూ. బాయ్. సుష్మా గారు ఇవాళ ఎపిసోడ్ లో మనకు పరిచయం చేసిన స్పెషల్ రెసిపీస్ చూసారు కదా. ఈ యూనిక్ రెసిపీస్ ని మీరు కూడా ట్రై చేయండి, అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్. బాయ్.